హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనము ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చేద్దాం. అదే లెమన్ రైస్. కొన్ని ప్రాంతాల్లో దీన్ని చిత్రాన్నం అని కూడా అంటారు, అదర్వైజ్ నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. ప్రసాదాల కోసం కూడా చాలా త్వరగా పనికొచ్చేస్తుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఈ మినప్పప్పు తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. లాస్ట్లో కొన్ని వేరుశనగ పప్పు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి. దోరగా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. ఒకవేళ మాడిపోతే మాత్రము చిత్రాన్నం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు స్పైసీనెస్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చిత్రాన్నం కొంచెం స్పైసీగా ఉన్నా బాగుంటుంది. ప్రసాదాలకైతే కొంచెం తక్కువ స్పైసీనెస్ని వాడతారు. ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా సాఫ్ట్ అయినప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఆకుల్ని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత దీనివల్ల చిత్రాన్నంకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా ఎండుమిరపకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేయండి. ఎక్కువగా పసుపు యాడ్ చేస్తే చిత్రాన్నం కలర్ చాలా థిక్ అయిపోతుంది, అది అంత మంచిగా ఉండదు. లైట్ కలర్ ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ నిమ్మకాయని వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకునేలాగా చూడండి, మీ రుచికి సరిపడినంత. తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నంని ఇందులోకి వేయండి. అన్నము చిత్రాన్నంకు పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లించుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకుంటున్నాను. ఈ మీడియం సైజ్ లెమన్ నుంచి వచ్చే జ్యూస్ ఒక 2 to 3 టీ స్పూన్స్ ఉంటుంది. ఆ నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి బాగా స్క్వీజ్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేసుకుంటుంటే మాత్రమే ఇంకొక లెమన్ పిండుకున్నా కూడా సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ అంతా ఆఫ్ చేసి మనము ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా చిత్రాన్నంని బాగా కలుపుకోవాలి. అండ్ చిత్రాన్నం ఫస్ట్లో చేసిన వెంటనే పులుపుగానే ఉంటుందండి. అండ్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకు ఉప్పు అంతా అన్నంకి బాగా పట్టుకొని దాని తర్వాత పులుపు సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ లెమన్ రైస్ రెసిపీ పండగలకైనా ప్రసాదాలకైనా చాలా త్వరగా అయిపోతుంది. మనకిప్పుడు నవరాత్రులు కూడా వచ్చేస్తున్నాయి కదా, సో దానికోసం కూడా దీన్ని మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.